హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇంకా పొద్దున్నే లేచిననమాట. ఇంకా లేచేసి ఈరోజైతే వాకిలి మంచిగా క్లీన్ చేసి ముగ్గైతే వేసాను. ఈరోజు అమావాస్య కదా, లక్ష్మీదేవికి పూజ చేస్తానన్నమాట. అందుకని బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచాను. ఇంకా ఇలా మనం సూర్యోదయానికి ముందే దీపం పెడితే ఇల్లు మంచిగా అభివృద్ధిలోకి వచ్చుద్దనమాట. అందుకనేసి నేనైతే ఎంత పనున్నా చాలా తొందరగా అయితే లేస్తాను అనమాట. ఇంకా ఇంటి క్షేమం కోసం తప్పకుండా ఈ పనులు అయితే మా ఇంటి కోసం అయితే నేను చేస్తాను అనమాట. ఎందుకంటే చాలా ఎన్నో కష్టాలు ఉంటాయండి, అవి మనం బయటికి చెప్పుకోలేం డబ్బు వల్ల కూడా. దానికోసం అనేసి ప్రతి నెల అమావాస్య అయితే నేను తప్పకుండా అమ్మవారికి అయితే, లక్ష్మీదేవికి అయితే ప్రత్యేకంగా అయితే దీపం అయితే పెడతాను అనమాట. దీపం కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్న, నైటే పని మొత్తం చేసి పెట్టుకున్న. ఇంకా పొద్దున్నే అయితే దేవుడి ముందు మంచిగా బియ్యం పిండితో ముగ్గేసేసి మంచిగా దీపాన్ని అయితే వెలిగించాను. ఇంక ఈరోజైతే నైవేద్యంగా అయితే అరటి పండ్లు పెట్టానన్నమాట అమ్మవారికి. ఇంకా నా దగ్గర ఉన్నవే పెడతానన్నమాట నేను. మంచిగా అమ్మవారికి ధూపం అయితే చూపించాను ఇల్లంతా. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా పూలు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి మంచిగా నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి. మంచిగా సూర్యోదయానికి ముందే పూజ చేశానన్నమాట. అట్లా చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సంధ్యా టైంలో కానీ పొద్దున మార్నింగ్ వచ్చేసి చేసిన అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఇల్లు అయితే మంచిగా అభివృద్ధిలోకి వచ్చుద్ది, అనుకోకుండా మనకు మంచి జరుగుద్ది అనమాట. అమ్మవారికి అమావాస్య రోజు పూజ చేసామంటే ఇంకా నేనైతే కనకధార స్తోత్రం అయితే చదివానండి. ఎన్ని ఇబ్బందులున్నా మనం కనకధార స్తోత్రం వచ్చేసి అమ్మవారి విశేషమైన రోజుల్లో కానీ శుక్రవారం కానీ చదివామంటే మంచి జరుగుద్దండి ఇంట్లో. ఇంకా నేనైతే నమ్మకంతో చెప్తున్నా. ఇంకా ఆ తర్వాత పూజ అయిపోయాక మా పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్ల కోసం అయితే రైస్ చేశాను. ఇంకా ఆ తర్వాత అయితే ఈరోజు వచ్చి ఆలుగడ్డ ఫ్రై అనేది చేశానన్నమాట పిల్లలకి లంచ్ బాక్స్కి, మా వారికి, పిల్లలకి. ఇంకా మీకైతే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ నేను పెడతాను.